ఖచ్చితంగా 2018లో ప్రభుత్వ అధికారులతోని సమావేశం ఏర్పాటు చేసి మూసీ నదిని శుద్ధీకరణ చెయ్యాలి. అవసరమనుకుంటే ఇరువైపులా ఆ గృహాలను, ఆ ఇండ్లను, పేదవాళ్ళను, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి కదా, వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చి ఆ డబుల్ బెడ్రూమ్లకు పంపించాలని చెప్పిన నిర్ణయం తీసుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో. 2021లో ముఖ్యమంత్రి ఉన్నతమైన అధికారులను అందరిని పిలిచి మూసీ ప్రాజెక్టు గురించి మాట్లాడడం జరిగింది. కేటీఆర్, నువ్వు మీ అయ్య ముఖ్యమంత్రి, నువ్వు మంత్రిగా ప్రభుత్వ అధికారులతోని మీరు 2021లోనే సమావేశం ఏర్పాటు చేశారు. మూసీ ప్రాజెక్టును ఖచ్చితంగా మనము మూసీ ప్రాజెక్టును చెయ్యాలని చెప్పిందే మీ ప్రభుత్వం. మూసీని శుద్ధీకరణ చెయ్యాలని చెప్పిందే మీ ప్రభుత్వం. కాకపోతే అప్పటికే మీరు రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. అప్పటికే 3 లక్షల కోట్లు మీరు దోషేశారు. కానీ అప్పు ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేదు. బ్యాంకుల వాళ్ళు కానీ అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ముందుకు రాకపోవడంతో ఆ మూసీ ప్రాజెక్టును అప్పుడు ఆపిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాన్నే కొనసాగించాలి, మూసీని ఖచ్చితంగా శుద్ధీకరణ చెయ్యాలి, ఈ హైదరాబాదును ఒక సుందరి వనంగా మార్చాలి, టూరిజం ప్లేస్గా మార్చాలి, హైదరాబాదును ఇంకా డెవలప్ చేయాలి. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు, మరి సాఫ్ట్వేరు, మరి వ్యాపారులు, బిజినెస్లు అన్ని రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వస్తున్నాయి. కాబట్టి ప్రపంచ దేశాల నుంచి కూడా అన్ని కంపెనీలు ఇక్కడికి రావాలని చూస్తున్నాయి. కాబట్టి ఈ హైదరాబాదును మూసీని శుద్ధీకరణ చేసి ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన మాత్రమే చేసింది. మా ముఖ్యమంత్రి దాని మీద నిర్ణయం తీసుకున్నాడు. మా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మాత్రమే తీసుకున్నది, ఇంకా టెండర్లకు విలువలే. అంటే ఆ ఇరువైపులా మూసీ నదికి ఇరువైపులు ఉన్నటువంటి పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళ ఇండ్లు ఉన్నాయి, వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చి వాళ్ళకి ఆర్థిక సహకారం చేసి వాళ్ళని ఫస్ట్ ఇక్కడ నుంచి పంపించినాకనే ఆ మూసీ నదిని మరి ప్రక్షాళన చేసి శుద్ధీకరణ చెయ్యాలి, ఇది టూరిజం ప్లేస్గా మార్చాలి. ఎందుకంటే వికారాబాద్ను అడవుల నుంచి వాటర్ వస్తుంది ఇక్కడికి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును పూర్తిగా అమలు చేయవలసిన అవసరం ఉంది. హైదరాబాదును అంటే ఎక్కడ టూరిజం ప్లేస్గా మార్చాలి. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఉన్నటువంటి వాళ్ళందరూ, ప్రపంచ దేశాలు ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే విధంగా హైదరాబాదును ఇంకా డెవలప్ చేయాలన్నట్టు ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. అది మీరు చేసిందే, దాన్ని ఇంకా కొనసాగింపాలి, ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తప్పేంది అంటే మీరు నిర్ణయం తీసుకుంటే ఏం కాదు, మీరు దోపిడీ చేస్తే ఏం కాదు. కానీ నీతి నిజాయితీగా కాంగ్రెస్ ప్రభుత్వము ఆ యొక్క మూసీ ప్రాజెక్టు చేపడితే మీకు చాలా అగులుపులుగా ఎందుకైతుంది? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? అంటే నీతి నిజాయితీగా కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తుంది కాబట్టి మీకు భయం అవుతుంది. ఎందుకంటే మేమైతే దీన్ని కూడా 1,50,000 కోట్లు, 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లకు ప్రాజెక్టు మీద మళ్ళీ దీన్ని కూడా దోచేసుకుందామని ఆలోచన మీకు ఉండే. కానీ అది జరగలేదు కాబట్టి మీరు అంత అగురుగుబులు అవుతున్నారు. ఆ యొక్క మూసీ ప్రాజెక్టుకు రాహుల్ గాంధీకి ఏమైనా సంబంధం అరవై కేటీఆర్ నిన్ను ఖబర్దార్ బాగా ఆలోచన చేసి మాట్లాడాలి. రాహుల్ గాంధీకి ఈ తెలంగాణలో హైదరాబాద్ ఉన్నటువంటి మూసీ ప్రాజెక్టుకు ఏం సంబంధం? నువ్వు మా రాహుల్ గాంధీ గోటికి సరిపోవు. బోసిటికే నువ్వు రాహుల్ గాంధీ గోటికి సరిపోవు. నీ అర్హత ఏంది? నీ స్థాయి ఏంది? మా రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని పరిపాలించిన కుటుంబం, అది నెహ్రూ కుటుంబం. నెహ్రూ తండ్రి, అరే బోసిడికే కేటీఆర్ చెప్తున్న విను, నెహ్రూ తండ్రి ఈ దేశ స్వతంత్రం పోరాట యోధులందరికీ కూడా డబ్బులు పెట్టాడు. ఈ దేశానికి స్వతంత్ర పోరాటం జరిగింది అంటే నెహ్రూ తండ్రే ఈ దేశ స్వతంత్ర పోరాట యోధులను నడిపించాడు. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చేదాకా కూడా
వాళ్ళు అప్పటికే డబ్బున్నోళ్ళు, ధనికులు. రాహుల్ గాంధీ ముత్తాత ధనికుడు, అప్పటికే కోట్ల డబ్బుంది వాళ్ళ దగ్గర. ఈ దేశానికి స్వతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళందరికీ కూడా ఎనుకుండి నడిపించి డబ్బు పెట్టి నడిపించినటువంటి వాడే మరి రాహుల్ గాంధీ ముత్తాత, నెహ్రూ తండ్రి. మరి వాళ్ళకు డబ్బు ఎందుకు రబై? ఆనాడే నెహ్రూను ఇతర దేశాలలో చదివిపించాడు నెహ్రూ తండ్రి. అప్పటికి నెహ్రూ ఉన్న ఇల్లును కూడా అప్పుడు ఈ యొక్క దేశం కోసం ఇచ్చేశాడు, కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పాడు. అప్పటి నుండి నెహ్రూ కానీ నెహ్రూతోనే లాస్ట్ అయిపోయింది. ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా ఆయన సొంత ఇల్లు ఉండే. ఆ సొంత ఇంటిని కూడా ఈ దేశం కోసం కేంద్ర ప్రభుత్వానికి దారదత్తం చేశాడు. ఇందిరాగాంధీ దేశానికి ప్రధానమంత్రి, ఇల్లున్నదా వాళ్ళకు? అరే భూషుడికే విను, ఇల్లున్నదా? మా ఇందిరాగాంధీకి ఇల్లున్నదా? ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి, ఇల్లున్నదా? ఇల్లు కట్టుకున్నారా వాళ్ళు? ఉండడానికి ఇల్లున్నదా వాళ్ళకు? అదేవిధంగా సోనియా గాంధీకి ఇల్లున్నదా? రాహుల్ గాంధీకి ఢిల్లీలో ఇల్లుందా? ఈ దేశంలో ఎక్కడన్నా ఇల్లుందా? ఉన్న ఇండ్లనే వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి దారదత్తం చేశారు ఈ దేశం కోసం. ఈ దేశ స్వతంత్ర పోరాటం కోసం పోరాటం చేశారు. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కుటుంబమే రాహుల్ గాంధీ కుటుంబం. ఈ దేశాన్ని పరిపాలించిందే వాళ్ళ కుటుంబం. అరే భూషుడి కేటీఆర్, ఇంకో విషయం కూడా చెప్తా. రాహుల్ గాంధీ ఎదిగినప్పటికి కూడా సోనియా గాంధీ గారు 2004లో యూపీఏ ప్రభుత్వం వచ్చింది. 10 సంవత్సరాలు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయలే, మాకొద్దు అని చెప్పి మన్మోహన్ సింగ్ను ఈ దేశానికి ప్రధానమంత్రి చేశారు. అటువంటి కుటుంబం త్యాగం చేసిన కుటుంబం. ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారు. ఈ దేశం కోసం ఇందిరాగాంధీ చనిపోయాది, ఈ దేశం కోసం రాజీవ్ గాంధీ చనిపోయాడు. ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం. ఇప్పటికి కూడా సోనియా గాంధీకి ఇల్లు లేదు. రాహుల్ గాంధీని ఎంపీగా ఉంటే ఎంపీ కోటర్స్ నుంచి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంపీ కోటర్స్ నుంచి బయటికి కొడితే ఇల్లు లేదు. చివరకు సోనియా గాంధీ ఎంపీ కోటర్స్లకి సోనియా గాంధీ తల్లి దగ్గరికి వెళ్ళాడు రాహుల్ గాంధీ. అరే భూషుడి, అంతా నీతి నిజాయితీకే మారు పేరు రాహుల్ గాంధీ కుటుంబం, సోనియా గాంధీ కుటుంబం, నెహ్రూ కుటుంబం. భూషుడికే గుర్తుపెట్టుకో. ఇప్పటి వరకు ఇండ్లు లేవు రాహుల్ గాంధీకి కానీ సోనియా గాంధీ గారి కానీ. గదే ఎంపీ కోటర్స్లో ఉంటున్నారు తప్ప ఇప్పటి వరకు ఢిల్లీలో ఇండ్లు లేవు. కానీ మీరేంద్రభాయ్ మీ చరిత్ర చెప్పన్నారు భయ్. నేను మీ చరిత్ర, అరే భూషుడికే నీ అయ్యకు కేసీఆర్కు ఫామ్ హౌస్, నీకు ఆ బంజరైస్లో ఇల్లు, కవితకు 180 కోట్లతో ఇల్లు, నీకు 500 కోట్లతో ఇల్లు, మళ్ళా నీకు ఫామ్ హౌసు, కవితకు ఫామ్ హౌసు, హరీష్ రావుకు ఫామ్ హౌసు, హరీష్ రావుకు ఇల్లు. అరే మీరు ఈ హైదరాబాద్ చుట్టూ బీనామీ పేర్ల మీద నీ మీద 1700 ఎకరాలు, హరీష్ రావు గారి పేరు మీద 1500 ఎకరాలు, కవిత పేరు మీద 1000 ఎకరాలు, లండన్లో మీకు ఇండ్లు, లండన్లో కంపెనీలు, అమెరికాలో కంపెనీలు, దుబాయ్లో ఇండ్లు, కవితకు 3 ఇండ్లు, లండన్లో ఇల్లు. అరే భయ్ కేటీఆర్ నీకు అమెరికాలో ఇల్లు, కంపెనీలు, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి డబ్బులు? ఇది ప్రజలకు చెప్పాలరా భయ్, ఇది ఎక్కడి నుండి వచ్చింది? 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తేనే ఇన్ని లక్షల కోట్లు దోపిడీ చేసి ఇండ్లు కట్టిర్రు, భూములు 1000 ఎకరాల భూములు బినాంపేల మీద వేయించుకొని లగ్జరీ బతుకుతున్నారు. భూషుడికే మీకు నీతి నిజాయితీ ఉన్నదిరా? ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తారు నా కొడక. నీ కుటుంబాన్ని ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకంటే శ్రీలంక అధ్యక్షుని ఇంటి మీద దాడి చేసి అధ్యక్షుని ఆ రాష్ట్రం నుంచి తరిమేశారు. బంగ్లాదేశ్ అధ్యక్షురాలను ఆ రాష్ట్రం నుంచి తరిమేశారు. ఆ గతి కేసీఆర్ కుటుంబాన్ని ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు దగ్గర పడ్డాయి. భూషుడికే ఖబర్దార్, జాగ్రత్త. నువ్వు మరొక్కసారి గిట్ట మా రాహుల్ గాంధీ మీద ఆరోపణలు చేస్తే నీ ఇంటి మీద దాడికి వస్తాం, ఇది జాగ్రత్త. నేను తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్గా ఈ రాష్ట్రంలో మొత్తం తెలంగాణ ఉద్యమకాలం రాష్ట్ర ప్రజలను కదిలించి నీ ఇంటి మీద దాడి చేస్తాం, ఖబర్దార్ చెప్తున్నాం.
ఎందుకంటే దీన్ని ఓపిక పట్టవలసిన అవసరం లేదు. మా రాహుల్ గాంధీని అనే అర్హత నీకుందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. భూషుడికే ఇది ఈసారి నువ్వు విమర్శించడం, కానీ ఇంకోసారి మా రాహుల్ గాంధీని గిట్ట మాట్లాడితే మాత్రం నీ ఇంటి మీద దాడి చేయడం తప్పదని చెప్తున్నా. ఈ రాష్ట్రం నుంచి తరిమిస్తాం. మొత్తంగా ఇది మూసీ ప్రాజెక్టు మాత్రం బీఆర్ఎస్ గతంలో ప్రారంభించింది అని అయితే కాంగ్రెస్ దీన్ని హైదరాబాద్ బాగు కోసమే ఈ యొక్క ప్రాజెక్టును ముందుకు తీసుకోబోతుందని అయితే కేటీఆర్ దీన్ని అక్కస్తోనే కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తారు. ప్రధానంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని విమర్శించడానికి కూడా గజ్జలకాంత మాత్రం తప్పుపెట్టారు. అలాగే ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వార్నింగ్ కూడా ఇచ్చారు. మరోసారి మాట్లాడితే మాత్రం ఇక దాడి చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందని కూడా గజ్జలకాంత మాత్రం వార్నింగ్ ఇచ్చిన సందర్భం చూడవచ్చు. గాంధీ భవన్ నుండి కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.